Hello guys, welcome to our new vlog, Devi's Journey. Hello guys, welcome to Devi's Journey. So ఈ రోజు మా జర్నీ వచ్చేస్తే హైదరాబాద్ నుంచి వరంగల్లో ఉన్న ఐనవోలు మల్లన్న స్వామి గుడికి వెళ్ళబోతున్నాం. మేము మార్నింగ్ 8 o'clockకి స్టార్ట్ అయ్యాము. మేము మా ఇంట్లో ఐలోన్ మల్లన్న స్వామికి దండం పెట్టుకుని అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. మేము మిడిల్లో ఆగి బ్రేక్ఫాస్ట్ కూడా చేసాము. హైదరాబాద్లో లింగంపల్లి బిహెచ్ఎల్ దగ్గర ఉంటాము. సో మాకు బిహెచ్ఎల్ నుంచి వరంగల్కి వచ్చేసి 145 kilometers గుడి వరకు. సో మేము వెళ్ళేది ఐనవోలు మల్లికార్జున స్వామి టెంపుల్, మల్లన్న స్వామి టెంపుల్ అని కూడా అంటారు. సో అది వచ్చేసి మా కులదైవం టెంపుల్. మేము ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్ వెళ్తూ ఉంటాము. ఐనవోలు మల్లన్న ఆలయం లేదంటే ఇనవోలు మల్లన్న ఆలయం, ఇది వచ్చేస్తే వరంగల్ నుంచి ఐనవోలు అనే గ్రామంలో 18 kilometers దూరంలో ఉంటుంది. ఇది వచ్చేస్తే ఆలయం కమాన్. ఈ ఆలయం కమాన్ నుంచి మనకి 3 kilometers ఉంటుంది. సో ఇక్కడికి హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడానికి మనకి బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటుంది, ఇంకా ట్రైన్స్ కూడా ఉన్నాయి. సో మేము మార్నింగ్ 10:30కి స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 12:30లోపు వచ్చేసినాము. సో మేము ఇక్కడ ఇప్పుడు మళ్ళీ రూమ్ అలాట్ అయ్యేలోపు మేము లంచ్ చేసేస్తున్నాం ఇక్కడ. చెట్టు కింద తింటుండే అబ్బబ్బబ్బా సూపర్. ఇది వచ్చేస్తే ఆలయం ముఖ్య ద్వారం. సో దీని పక్కనే మనకి ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంటుంది. సో గుడికి వెళ్ళే ముందు ఫస్ట్ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళాలి. కూరగాయలు ఇక్కడనే తీసుకున్నాము మేము, అంటే వేస్తున్నాము. 3 పొయ్యిలు వేస్తున్నాము కట్టెలతోటి. అయితే ఇంతో పాటు మేము ఇట్లా ఒక ఎలక్ట్రిక్ కుక్కర్ కూడా తెచ్చుకున్నాం, దాంట్లో కూడా పెడుతున్నాం. ఇక్కడ మేము బోనంని చేస్తాము మల్లన్న స్వామికి. అన్నము, పెసరపప్పు, బెల్లము, పాలుతో కలిపి స్వామికి బోనం చేస్తాం అన్నమాట, చేసి సమర్పిస్తాం. సో ఇక్కడ గిన్నెలు, కుండలు ఇవన్నీ కూడా ఉంటాయి, కూరగాయలు కూడా ఉంటాయి. సో ఇక్కడ గిన్నెలు, కుండలు ఇవన్నీ మేము రెంట్కి తీసుకొని రూమ్లో అన్నా లేదంటే గుడి దగ్గర ఆలయం దగ్గర అన్నా బోనం చేస్తారు. సో ఇక్కడ అన్ని షాప్లలో మీకు అన్నీ దొరుకుతుంది. స్వామివారికి మీసాలు, పాదాలు, ఇంకా ఇల్లుని కూడా సమర్పించుకుంటారు. ఇట్లా మేము కట్టెలు పొయ్యి పెట్టి ఇప్పుడు చిక్కుడుకాయ కూర వండుతున్నాం. బోనం గుడి దగ్గర చేస్తాము, ఈసారి ఈ రూమ్లోనే చేస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ బోనం పెట్టబోతాం. ఇక్కడ బంతి ఊస బంతిగాస బంతి పూల పరడకంగో పచ్చన్ని కోలాటము మామల్లేసుడికి బంగారి పూల రాతము.
కొమరెల్లి గుల్లలాను కొడలాట కానివయ్యా ఐలేని గుల్లలాను ఆనంద కాడవయ్యా చేల్ పచ్చన్ని కోలాటము మా మల్లేశుడికి బంగారి పూల రాతము పచ్చన్ని కోలాటము మా మల్లేశుడికి బంగారి పూల రాతము మల్లె ఊస మల్లెగాస మల్లె పూల పరటకంగో పచ్చన్ని కోలాటము మా మల్లేశుడికి బంగారి పూల రాతము కోరెలు వీళ్ళ ముసబొక్కుల బట్టి నువ్వు మూలాలు దింపినవు మల్లన్నా ముసబొక్కుల బట్టి పర్వత వెళ్ళము దేవుడా గంపతో పండారి పలకతో పన్నాలు పట్టాన్ని మా వంతు భాగ్యమే నీ వంతు దేవుడా వారికి కుంకుట పండారం అన్నావు మల్లన్నా అచ్చం కరేవుల పాలు నీకు నెచ్చేడు పూజలయ్యా కోరి కోరి తెచ్చేడు బంగారు కూర విసారి మల్లన్నా సామరేని ఏమని పెట్టి సామరేని నీ పుల్లు చుట్టుముడుతున్నాయి ఏడేడ ఉన్నావు మా పారి మల్లయ్య రావయ్యా దేవుడా పంచవారి మెడలమ్మ కుడి దిక్కునున్నది గొల్లవారికి తమ్మ ఇద్దరి మధ్యన కూర్చోని నువ్వు వరాలు ఇస్తున్నావయ్యా ఓ చేత శూలం బట్టి ఓ చేత చెక్కు బట్టి దేవుని వరాలు ఇస్తున్నావు. మేము బోనం చేశాక ఇంకా పట్నాలు కూడా వేసాము. ఉగ్గోలు వచ్చి ఇవన్నీ చేస్తారనమాట. ఇదంతా అయిపోయాక మేము కొత్త వస్త్రాలు ఇంకా బోనంని తీసుకొని ఆలయం లోపలికి వెళ్ళాము. ఆలయంలో దర్శించుకొని కొత్త వస్త్రాలు ఇంకా మేము పూజ చేసిన బోనం సామాన్లన్నీ దేవునికి సమర్పించుకున్నాము. మేము బోనం అన్నీ చేసుకొని ఇప్పుడు బోనంని మేము ఆలయం లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడు మేము దర్శనం చేసుకోబోతున్నాం. సో ఇది వచ్చేస్తే ఆంజనేయ స్వామి దేవాలయం. ఇంక ఇది వచ్చేస్తే మన కాకతీయ శిలాతోరణం. ఈ దేవాలయంలో మనం మల్లికార్జున స్వామి, మల్లన్న స్వామి, అదే శివయ్యని మనం కండే రాయుడు అని కూడా అంటారు. మళ్ళీ అమ్మవారిని వచ్చేస్తే పార్వతి అమ్మవారిని బలిజం మెడల దేవి, ఇంకా గంగామాతని గొల్లకేతమ్మ దేవి అని కూడా అంటారు. ఇక్కడ ఎక్కువ రథసేవలు జరుగుతాయి. స్వామివారికి ఎక్కువ భాషంగులను సమర్పించుకుంటారు. ఇక్కడ మనకి బండారిని ఇస్తారు. అయితే ఇప్పుడు మేము ఇంకో బోనం తీసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు ఈ బోనం తీసుకుని అల్లమ్మ తల్లి గుడికి వెళ్ళబోతున్నాము. సో హే గాయ్స్, వెల్కమ్ టు Day 2 Vlogs.
సో ఈరోజు వచ్చేసి డే 2. మేము నిన్న వచ్చి మేము రూమ్ తీసుకొని అంతా సెటిల్ అయ్యేసి మేము మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి బోనం చేసాము. ఎప్పుడు మేము గుడి దగ్గర చేస్తాము బోనం, కానీ ఈసారి రూమ్లో చేసాము. సో మేము రూమ్లో బోనం చేసేసి అక్కడ నుంచి మేము బోనం అయిపోయాక పట్నాలు కూడా వేసాము. పట్నాలు వేసినాక బోనంని తీసుకొని గుడికి వెళ్ళాము. నిన్న రాత్రి మా దర్శనం అయ్యింది. సో ఈరోజు డే 2 వ్లాగ్. సో ఈరోజు వచ్చేస్తే మేము మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఒకసారి మల్లన్న స్వామి దర్శనం చేసుకొని మళ్ళీ మేము ఈరోజు సమ్మక్క సారక్క గుడికి వెళ్ళబోతున్నాము. సో ఇది వచ్చేస్తే వ్రతం అన్నమాట. ఇక్కడ మల్లన్న స్వామికి వ్రతయాత్ర జరుగుతుంది. సో దీన్ని నేల బొయ్యారం అంటారు. సో ఇది మల్లన్న గుడిలో ఒక సురంగ మార్గం అన్నమాట. ఈ గుడి చాలా ప్రాచీనమైనది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సురంగ మార్గం ఉందన్నమాట. సో దీనిలో వెళ్ళాలంటే టికెట్ వచ్చేసి 10 రూపీస్. మాది మల్లన్న స్వామి దర్శనం అయిపోయాక మేము అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి సమ్మక్క సారక్క టెంపుల్కి వచ్చేసాము. మల్లన్న గుడి నుంచి సమ్మక్క సారక్క టెంపుల్కి 120 కిలోమీటర్స్. సో మాకు దాదాపు 2 hours పట్టింది అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి. సో ఇప్పుడు టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతాం. సో సక్సెస్ఫుల్గా మా దర్శనం 2 అయిపోయాయి. సో సమ్మక్క సారక్క దర్శనం కూడా మంచిగా అయిపోయింది. ఇంకా మా ట్రిప్ కూడా సక్సెస్ఫుల్గా అయిపోయింది. సో రూమ్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాము. సో దాని తర్వాత మేము మొత్తం ఫుడ్ ప్యాక్ చేసుకొని మేము లంచ్ చేసి అక్కడ నుంచి మేము మళ్ళీ హైదరాబాద్కి రిటర్న్ అయిపోతాం.
like and subscribe.